నమస్తే, నేను మీ మధు. రేపు న్యూ ఇయర్. ఈరోజు 31st నైట్ ఏ రకంగా ఎంజాయ్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటారు, కేక్లు ఆర్డర్లు పెట్టుకుంటారు, ఎన్నెన్నో డోర్ డెలివరీస్ చేసుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం అది కుదిరేలా అయితే కనపడడం లేదు. ఎందుకంటే గిగ్ వర్కర్లు అందరూ కూడా సమ్మె చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు, అది కూడా పండగ పూట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. అందరికీ తెలిసిన విషయమే, 31st నైట్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్లు పెట్టుకుంటారు, బిర్యానీలు పెట్టుకుంటారు, కేకులు పెట్టుకుంటారు. అయితే ఈరోజు గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నట్టు చెబుతున్నారు. మరి వారు దేనికోసం చేస్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటి మేడం? అంటే వాళ్ళకి 10 minutes డెలివరీ టైము, తర్వాత సరైన కమిషన్స్ ఇవ్వకపోవటం, వాళ్ళ జీతాలు సరిగా ఇవ్వకపోవటం, తర్వాత టైంకి వాళ్ళు డెలివరీ చేయకపోతే వాళ్ళకి యాప్ క్లోజ్ అయిపోవడం, ఇంకా రకరకాలు అనమాట. అందుకని వాళ్ళు సమ్మె బాట పట్టారు. ఇది చాలా అన్యాయం కదండి. ఇప్పుడు 10 నిమిషాల్లో ఇవ్వాలి అంటే ఆ టెన్షన్ జస్ట్ ఇమేజ్ చేయండి మీరు. మనకే ఒకటి టార్గెట్ ఇచ్చేసి నువ్వు ఇది 10 నిమిషాల్లో చెయ్యాలి అంటే చేయడానికి బాధపడతాం, చాలా టెన్షన్. కానీ నేను అనేది ఒక్కసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, ప్రతిరోజు అలాగే అంటే వాళ్ళ హెల్త్ కూడా దెబ్బతింటుంది కదా. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, ఇప్పుడు ఇన్సూరెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. అవన్నీ చాలా అవసరం అండి. అంటే ఇప్పుడు నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, ఇప్పుడు ఈ ఒక్క గిగ్ వర్కర్సే కాదు, మీరు ఏ వర్కర్స్ అయినా సరే ప్రైవేట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా తప్పది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులేమో సరిగా పని చేయరు. ఈ మాట అంటే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు టీకి వెళ్తే ఎంతసేపు ఉంటారో మనకు తెలుసు, వాళ్ళు ఎన్ని ఫైల్స్ ఒక రోజు క్లియర్ చేస్తారో మనకు తెలుసు. కానీ ప్రైవేట్లో వీళ్ళకి అకౌంటబిలిటీ ఎక్కువ, పనిచేసే గంటలు ఎక్కువ, శాలరీ తక్కువ, ఇంక్రిమెంట్స్ ఉండవు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు, వాళ్ళకి ఏమి బోనస్లు ఉండవు. మనకు తెలుసు చాలా చోట్ల ఈవెన్ లేడీస్ కూడా నిల్చునే పని చేయాలి. దాని మీద కదా ఇటీవల కాలంలో కదా కొంచెం ఒక రిలీఫ్ వచ్చి కూర్చోవచ్చు అని వచ్చింది వాళ్ళకి. ఎంత తప్పండి అది. ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళకంట శారీరకంగా బలహీనలే కదా. అందులో వాళ్ళకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కన్సిడర్ చేయరు వాళ్ళు. కాబట్టి అసలు ఈ వర్కింగ్ అవర్స్ అనేవి అసలు 10 గంటలు 12 గంటలు పనిచేయటం ఏంటండి ఒక్కొక్కళ్ళు? మీకేమో వాళ్ళు 6 గంటలు 7 గంటలు పనిచేస్తారా? ఒకప్పుడు పేపర్స్కి అయితే 6 గంటలే పని గంటలు, మీడియాకి అయితే 7 గంటలు ఉండేది. ఇప్పుడు దాన్ని పెంచేశారు. దానికి పని ఒత్తిడి అంటే మీకు మనుషులు తక్కువ, పని ఎక్కువ. ఇప్పుడు గిగ్ వర్కర్లైనా అందుకే కదా వాళ్ళు చేసేది. ఇప్పుడు వీళ్ళు మెరుపు సమ్మె చేస్తామని ముందే చెప్పేశారు. సో దీంతో ఇప్పుడు మీకు జొమాటో ఉండదు, బ్లింకిట్ ఉండదు, తర్వాత జెప్టో ఉండదు, స్విగ్గీ ఉండదు. దీంతో ఏమవుతుంది, అందులో 31 లంచ్ ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, డిన్నర్ ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, కేక్స్ ఆర్డర్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, రకరకాలు బొకేస్ ఉండొచ్చు. ఎంత అసలు ఒక్కసారి ఆలోచించుకోండి. వీళ్ళు క్రిస్మస్ రోజు 40% మంది చేస్తేనే 50% ఆర్డర్స్ ఆగిపోయాయట. ఇవాళ 1,50,000కి పైగా ఇవాళ గిగ్ వర్కర్స్ సమ్మె చేయబోతున్నారు. చేయాలండి, నేనేం తప్పు పెట్టను. వాళ్ళకి 10 నిమిషాలు తీసేయాలి. అది గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందండి మనిషికి ఆ టెన్షన్లో. వాళ్ళకి ఏదైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు మనం బట్టలు వేసుకోవాలా వేసుకోకర్లేదు ఇలాంటి చెత్తవన్నీ కాదండి, వీటి మీద పోరాటం చేయాలి. సెలబ్రిటీస్ మాట్లాడాలి. అవును, సెలబ్రిటీస్ ఫస్ట్ మాట్లాడాల్సినవి ఇవి. మీకు తెలుసా లైట్లు పట్టుకుని ఉంటారు ఇండస్ట్రీలో. అవును, లైట్ మ్యాన్స్ ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అండి, ఒక్క పూట అన్నం కోసం వస్తారు వాళ్ళు. నిజం, ఎంత బాధాకరం అది. ఎందుకు మీరు అవన్నీ ఎందుకు మాట్లాడరు? తెల్లారు లేచి నా బట్టల గురించి మీకెందుకంటారు? మీ బట్టల గురించి ఎవరికి అక్కర్లా. మీరు మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడండి. సెలబ్రిటీస్గా బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు ఎవరైనా? నాకు తెలియదు అన్నారు. మీరందరూ సోషల్ మీడియాలో ఉంటారు కదా. తెల్లారు లేచి నిల్చున్నానా, కూర్చున్నానా, పడుకున్నానా, ఏ బట్టలు వేసుకున్నాను, ఇవే ఒకటే నా లైఫ్ కాదు. ప్రపంచంలో ఉండే సమస్యలు, ముఖ్యంగా మీ సొసైటీలో తెలుగు వాళ్ళకు ఉండే సమస్యలు, మీరు తెలుగు వాళ్ళు అయితే ఏ భాష వాళ్ళైతే ఆ భాషా సమస్యలు తీసుకోండి. భాషాపరంగా సమస్యలు ఉన్నాయి, వ్యక్తుల పరంగా ఉన్నాయి, ఆడవాళ్ళ పరంగా ఉన్నాయి, పిల్లల పరంగా ఉన్నాయి, వర్కర్స్ పరంగా ఉన్నాయి. అవన్నీ మాట్లాడండి, అవన్నీ మీరు పెట్టండి. రోజు ఒక కదలిక వస్తుంది ప్రభుత్వంలో. అవును,
అవి చెయ్యండి. మీరు అప్పుడు మంచి సెలబ్రిటీస్గా గుర్తింపు పొందుతారు. మీ దగ్గర పని వాళ్ళని మీరు బాగానే చూసుకోవచ్చు, మనకు తెలియదు, కొంతమంది చూసుకుంటారు. సో ఇవాళ వీళ్ళందరూ ఆపేయడం వల్ల మీరు అన్నట్టుగా ఇది ఇంకొక మంచి విషయం కూడా. ఏ రకంగా అంటే మన ఇంట్లో వంట చేసుకుంటాం. ఇప్పుడు తెల్లారులే నేను నిజంగా చాలాసార్లు తిందామని ట్రై చేశానండి. అంటే నా తప్పు కూడా ఉండొచ్చు, నాకు సైన్స్ అది ఎక్కువ, నేను చాలా రేర్గా తినగలను. కానీ రోజు ఎలా తింటారు నేను ఆశ్చర్యపోతూ ఉంటా. మనిషి ఇప్పుడు మనం ప్రతి పని కూడా మనం సొంతంగా చేసామనుకోండి, మనకు అనారోగ్యం దరికి చేరదు. అవును. పూర్వం వాళ్ళు అన్ని రోజులు ఎలా ఉన్నారు, ఆహారం బాగుంది కరెక్టే, వాళ్ళకి మంచి ఆహారం దొరికింది. ఇప్పుడు ప్రజలు ఎక్కువైపోయారు, కల్తీ ఎక్కువైపోయింది. కల్తీ చేయకండి, డబ్బు ఒక్కటేనా? కల్తీ చేసి డబ్బుల కంటే మంచి ఆహారం ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటే మీరు అమ్మినందుకు మీరు బాగుంటారు, కొనుక్కున్నందుకు వాళ్ళు బాగుంటారు. అది ఎందుకు మనం ఆలోచించాం? అరటిపండు, మీరు మంచి అరటిపండు తిని ఎంతకాలం అయిందండి? ఒక టేస్ట్ ఉండేది. అసలు మీరు అరటిపండు టేస్ట్ అంటే మనకి అది తోటల్లోంచి వచ్చేది మాకు తెలుసు. అది ఇప్పుడు ఆర్గానిక్ అనే పదం కూడా వాడద్దు దయచేసి, మీరు కొత్తగా ఇవన్నీ వాడుతున్నారు. మన తోటలోంచి వచ్చిన పండు అంతే. అది మామిడి పండు కావచ్చు, అరటిపండు కావచ్చు, సపోటా కావచ్చు, జామ కావచ్చు. ఆ టేస్ట్ ఇప్పటికి కూడా మీరు తలుచుకుంటే మీ నాలుక మీదకి వస్తుంది. అది ఇప్పుడు లేదు. అసలు ఈ ఆర్గానిక్ అనే పదం వచ్చాకే తగలడిపోయింది. సెలబ్రిటీలు ఆర్గానిక్ ఫుడ్ పండిస్తారు. సెలబ్రిటీస్ మీకు ఉప్మా పిండిలు, లేకపోతే దోశ పిండిలు, ఇడ్లీ పిండిలు, అవన్నీ వాళ్ళు కూడా వ్యాపారాలు చేసేస్తారు ఇన్స్టెంట్ గా. ఈ ఇన్స్టెంట్లు వచ్చాకే బతుకు ఇన్స్టెంట్ అయిపోయింది కదా ఇవాళ. అందుకని వీటికి సంబంధించి ఇన్ని జరుగుతున్నాయి. అయితే ఇందులో మీకు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు అడుగుతున్నది చిన్న చిన్న తప్పులకు కూడా అకౌంట్లు బ్లాక్ చేయడం లాంటివి ఆపాలని కోరుతున్నారు వాళ్ళు. తర్వాత యాప్స్ అల్గారిథంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా. సో ఇవన్నీ కూడా కార్మిక చట్టాలకు లోబడి ఉన్నవి. వీళ్ళు అవుట్ ఆఫ్ ద వే అడగట్లా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఒకటిను, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకి పిలుపునిచ్చాయట. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన గిగ్ యూనియన్లు వీటికి మద్దతు ఇచ్చాయి. సో మీకు ఇప్పుడు 31 ఇవాళ కాబట్టి ఇవాళ చాలా ఇబ్బంది. ఇది వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు అన్నీ కూడా, అంటే గిగ్ వర్కర్స్ అడిగేవన్నీ కూడా న్యాయపరంగాను చట్టపరంగాను కరెక్ట్గానే ఉన్నాయండి. ఇవన్నీ కూడా యాజమాన్యాలు ఒప్పుకోవాలి, లేదంటే మాత్రం వాళ్ళకే నష్టం. అందులో ఇవాళ వాళ్ళకి ఉండే సేల్స్ మామూలుగా ఉండవు. అంటే వాళ్ళు అనొచ్చు, మీరేంటి ఈ సందర్భం చూసి ఇట్లా చేస్తారా, ఇవాళ కాదు ఇంకొక రోజు మీరు చెయ్యండి మేము చూస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇంకో రోజు రాదు. కాబట్టి వాళ్ళు సమయం చూసే చెయ్యాలి, చేస్తున్నారు. దాన్ని యాజమాన్యాలు కూడా గుర్తించాలి. యాక్చువల్లీ 31st నైట్ అంటే అర్ధరాత్రి 1 గంట కూడా ఆర్డర్ పెట్టుకునే ఆ 10 నిమిషాలు అనేది తీసేయాలండి. ఏం చచ్చిపోతామా మనం ఆ 10 నిమిషాల్లో రాకపోతే తినకపోతే? మనుషుల్లాగా ట్రీట్ చేయరు మేడం, మనుషుల్లాగా ట్రీట్ చేయరు కదా, అది చాలా తప్పది. మనుషులా ట్రీట్ చేయరు, వాళ్ళకి కనీసం. మీకు గుర్తుందా, ఒక ఆవిడ ఆర్డర్ చేస్తే అతను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే కుక్క అతని మీద పడి కరిచి అతను మేడ నుంచి పడిపోయి చచ్చిపోయాడు. తప్పు కదా అది. చాలా మేడం. అంటే మనుషుల్లో క్రూరత్వం నేను చెప్తున్నా, అది ఉండకూడదు. వాళ్ళు తెచ్చినప్పుడు మీరు సవ్యంగా వాళ్ళని ట్రీట్ చేయాలి, అది కూడా పెట్టాలి. అంటే మనిషిగా గుర్తించండి. తర్వాత లేదంటే మీరు అక్కడ ఒక మనిషిని పెట్టండి, అతను వచ్చే టైంకి రిసీవ్ చేసుకోవటానికి. కుక్కలను వదలకండి, అది కూడా చెప్పాలి. అవును. ఏదేమైనా సరే గిగ్ వర్కర్లు ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్లు చేసుకునే వాళ్ళకి ఒక పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. అది కూడా 31st నైట్ అంటే అర్ధరాత్రి, కనీసం టైం సెన్స్ కూడా లేకుండా ఆర్డర్లు పెట్టుకునే రోజు ఈ రోజు. మరి ఈ రోజు గిగ్ వర్కర్లు అయితే రారు, డెలివరీలు కూడా రావని తెలిసాక మరి ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఏంటి, మరి ఈ రోజు పరిస్థితి ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.